రే, హోమ్ నుంచి పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ వచ్చి కూర్చొని గంట పైనే అవుతుంది తెలుసా? ఎవరు? మీ నాన్నగారి పెద్దక్క హోమ్ లో ఉంటుంది ఆవిడ. ఓ నాయన, అత్తొచ్చిందా? త్వరగా వెళ్ళు. ఆ సుబ్బుగాడు నీ మీద లేనిపోని చాడీలు చెప్పి నీకు ఫిట్టింగ్ పెడుతున్నాడు. అన్నయ్యని క్లబ్కి వెళ్ళడం మానిపించండి. అక్కడ సెక్రటరీగా పనిచేస్తే ఏం ఉద్ధరిస్తాడు? నష్టమో నష్టం. అన్నయ్య 2 పెగ్గులు వేసుకోవాలనుకుంటే అదేదో ఇక్కడే వేసుకోవచ్చు కదా. అక్కడ ఉన్న తాగుబోతే ఎదవులు అన్నయ్య అకౌంట్ లో తాగేసి పద్దు రాసుకోమని చెప్పి దోబేస్తారు. వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇలాగే జరుగుతుంది. ఇంట్లో ఇల్లాలుంటే ఇలా జరుగుతుందా? కరెక్ట్ గా చెప్పావు సిస్టరమ్మా. నే కూడా అన్నయ్యకి ఎన్నో సార్లు ఉపదేశాలు ఇచ్చాను. ఒకసారి అన్నయ్యకి చెప్తే ఏమన్నాడో తెలుసా? తాగేసి బండి నడిపేవాడు మాట వినను అన్నాడు. నువ్వు వాడి మాటలు విని వెనకడికి నేను వెనకడికి వేయను, వెనకాలే ఉంటా. రే, అమ్మ ఆదరణ, ప్రేమ, అనురాగం ఇవన్నీ వాడికి దొరకలేదు. అది వాడికి 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే వాడమ్మ యేసుప్రభు దగ్గరికి చేరుకుంది. సరే, వాడంతటికి వాడు లేచే వరకు లేపకండి. తర్వాత ఒకసారి వాడిని హోంకి రమ్మని చెప్పు, వాడు తీరిగ్గా ఉన్నప్పుడు. సరే, మనందరం బయలుదేరదాం మరి. అదే మంచిది. ఆయమ్మా, ఇదిగో వస్తున్నా. వాడప్పుడే లేచేటట్టు లేడమ్మా. మీరందరూ భోజనానికి ఉంటారు కదా? లేదమ్మా, మేం బయలుదేరుతున్నాం. ఇది వాడికి ఇవ్వు. హోం నుంచి తీసుకొచ్చాను. ఇది ఇవ్వడానికి కోసమే నేను ఇక్కడికి వచ్చాను. వెళ్ళొస్తాను రా సుబ్బు. అలాగే, అప్పుడప్పుడు వస్తున్నానే. ఒరే సుబ్బు, ఓసారి నాతో రారా. ఏంటి తినడానికి ఏమైనా పెడతావా? ఏరా, వెనకాలే ఉండి వెన్నుపోటు కొట్టడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదరా సుబ్బు.